పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యం ఆందోళనకరంగా ఉందని మాజీ అధ్యక్షుడు ఆరిఫ్ అల్వీ తెలిపారు. జైల్లో ఉన్న ఇమ్రాన్ వైద్య నివేదికలను పలువురు నిపుణులతో కలిసి పరిశీలించినట్టు చెప్పారు. ఆయనకు తీవ్ర ఆందోళన, గుండెదడ, అధిక రక్తపోటు ఉన్నట్టు నివేదికల్లో కనిపించిందని వెల్లడించారు. ఇమ్రాన్ను వెంటనే ఆసుపత్రికి తరలించి స్వతంత్ర వైద్యుల బృందంతో చికిత్స అందించాలని కోరారు. ఇమ్రాన్ ఖాన్కు ప్రస్తుతం గుండె కొట్టుకునే వేగం నిమిషానికి 54గా ఉందని ఆల్వీ తెలిపారు. ఇక సాధారణంగా ఇది సాధారణ స్థాయిగానే వైద్యులు భావించవచ్చని చెప్పారు. అయితే ఇమ్రాన్కు గతంలో విశ్రాంతి సమయంలో గుండె వేగం దీనికంటే తక్కువగా ఉండేదని పేర్కొన్నారు. గుండె దడ ఉన్నందున కూడా వెంటనే 24 గంటల హోల్టర్ మానిటరింగ్ చేయాలని సూచించారు. ఇక రక్తపోటును కూడా క్రమం తప్పకుండా పరిశీలించాలని కోరారు. ఇమ్రాన్కు ఒత్తిడి తీవ్రంగా పెరిగిందని ఆల్వీ చెప్పారు. 3 సంవత్సరాల జైలు జీవితం, ఒంటరిగా ఉంచడం ఆయనపై ప్రభావం చూపుతున్నాయని అన్నారు. రాజకీయ పరిస్థితులు, సహచరుల అరెస్టులు, మరణాలు కూడా ఆయనపై ఒత్తిడిని పెంచుతున్నాయని పేర్కొన్నారు. బయట ప్రపంచానికి సంబంధించిన పుస్తకాలు, పత్రికలు, సమాచారానికి అనుమతి పరిమితంగా ఉండడం కూడా సమస్యగా మారిందన్నారు. ఇమ్రాన్కు స్ట్రెస్ టెస్ట్, ఎకోకార్డియోగ్రామ్, కార్డియాక్ ఎంఆర్ఐ, సిటీ యాంజియోగ్రామ్ సహా పలు పరీక్షలు చేయించాలని అల్వీ సూచించారు. ఆయన కుటుంబ సభ్యులు, వైద్యులు, న్యాయవాదులను కలిసేందుకు 7 నెలలుగా అనుమతి లేదని ఇమ్రాన్ కుమారులు ఇటీవలే ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఆయన ఆరోగ్యంపై ఆందోళనలు మరింత పెరిగాయి. ఇమ్రాన్ ఖాన్ 2018 నుంచి 2022 వరకు పాకిస్తాన్ ప్రధానిగా పనిచేశారు. 2023 నుంచి పలు కేసుల్లో శిక్షలు ఎదుర్కొంటూ జైల్లో ఉన్నారు. తనపై నమోదైన కేసులన్నీ రాజకీయ కక్షతో పెట్టినవేనని ఆయనతో పాటు ఆయన పార్టీ నేతలు కూడా ఆరోపిస్తున్నారు.